హలో! హాయ్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బావున్నారని అనుకుంటున్నా. అండ్ బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది బీరకాయతో చేసిన రెసిపీస్ అయితే అంత ఇష్టపడరు. కానీ హెల్త్‌కైతే చాలా మంచిదంటండి. మెయిన్‌గా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకైతే బీరకాయతో చేసిన రెసిపీస్ అయితే చాలా మంచిదంట. ఇవాళ మీకోసం అయితే 2 బీరకాయతో చేసిన రెసిపీస్ అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఒకటొచ్చేసి బీరకాయ పప్పు, ఇంకోటైతే బీరకాయ పచ్చడి అనమాట. టేస్ట్ అయితే చాలా బావుంటదండి. మీరైతే కంపల్సరీగా ట్రై చేయాలి ఇవి. నేనైతే ఇక్కడ ఫస్ట్ అయితే బీరకాయ పప్పు చేద్దామనేసి ఒక కడాయి పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసేసి ఫస్ట్ తాలింపు గింజలు, ఎండుమిర్చి, అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి, పసుపు ఇవన్నీ వేసైతే వేయించుకున్నానండి. ఇవి వేగిన తర్వాత అయితే వెల్లుల్లి కూడా వేయాలి. వెల్లుల్లి కూడా కొద్దిగా వేగిన తర్వాత అయితే బీరకాయలనైతే ఇలా పొట్టంతా తీసేసి ఇంకా నీట్‌గా వాష్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా అయితే ఇలా కట్ చేసుకోవాలండి. ఇది కొద్దిగా ఆయిల్‌లో అలా వేగిన తర్వాత అయితే ఇప్పుడు పెసరపప్పు వేసుకోవాలనమాట. నేను పెసరపప్పు అయితే ఒక కప్ అంతా వేశాను. హాఫ్ అన్ అవర్ ముందైతే ఈ పెసరపప్పునైతే నానబెట్టుకున్నాననమాట. నానబెడితే ఇంకా తొందరగా ఉడికిపోద్దనమాట. తర్వాత ఇంకా ఇదంతా మునిగేలాగా అయితే వాటర్ పోసాను. బాగా ఉడకాలండి బీరకాయ ముక్కలు, పప్పు ఇదంతా కొద్దిగా హాఫ్ బాయిల్ అయిన తర్వాత అయితే ఇప్పుడు నేను సరిపడినంత కారం, అలాగే ఉప్పు వేసాననమాట. ఇప్పుడు ఇంకా ఉప్పు, కారం అదంతా మంచిగా కలిపేసుకొని ఇంకా మూత పెట్టుకోవాలనమాట. మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి. నీరంతా ఎగిరిపోవాలండి. నీరంతా ఎగిరిపోయేదానిక ఇంకా మగ్గించుకోవాలనమాట. ఇంకా ఇలా మొత్తం మగ్గిన తర్వాత అయితే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అప్పుడు కొత్తిమీర లేదు కాబట్టి వేయలేదు. తాలింపులోనే కరివేపాకు వేశాను. అంతేనండి. కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయినట్టే. టేస్ట్ అయితే కమ్మగా చాలా బావుంటుంది. ఇదైతే కంపల్సరీగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ రెసిపీ విషయానికొచ్చేసి ఇక్కడైతే బీరకాయ పచ్చడి చేస్తున్నాననమాట. పచ్చిమిర్చినైతే కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇలా అయితే మంచిగా వేయించుకోవాలండి. ఇది చూడండి ఈ కలర్‌లోకి వచ్చేలాగా అంటే పచ్చితనం అంతా పోయేలాగా వేయించుకోవాలనమాట. ఇంకా అదే ఆయిల్‌లో అయితే బీరకాయ పీసెస్ వేసేసాను. బీరకాయ పీసెస్‌ని కూడా కొద్దిగా ఆయిల్ సరిపోతుందండి. ఎక్కువగా మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాతొచ్చేసి ఇంకా సాల్ట్ వేశాననమాట. ఇప్పుడే సరిపడినంత సాల్ట్ అయితే వేసేసాను. ఇంకా సాల్ట్ వేసిన తర్వాత బాగా మగ్గించుకోవాలనమాట. పచ్చి వాసన అంతా పోయేలాగా. తర్వాతొచ్చేసి ఇంకా చింతపండు కూడా వేశాననమాట. చింతపండును గూడా ఇంకా ఆయిల్‌లో అయితే కొద్దిగా వేయించుకున్నాను. ఎందుకంటే నేను రోట్లో దంచేటప్పుడు నాకు కొద్దిగా ఈజీగా ఉంటుందనేసి. తర్వాత ఇంకా కావాల్సినంత వెల్లుల్లి కూడా తీసుకోవాలి. ఇదిగోండి ఇక్కడైతే ఇలా మగ్గాలనమాట. ఇలా మంచిగా మగ్గాలి. మొత్తం మూత పెట్టుకొని మగ్గిచ్చాను నేనైతే. ఇంకా తర్వాతొచ్చేసి రోట్లో అయితే ఫస్ట్ వెల్లుల్లి దంచుతున్నాననమాట. అలాగే కొద్దిగా జీలకర్ర అయితే వేశానండి. నా దగ్గర కొద్దిగా జీలకర్ర ఉంది. అది వేసి కొద్దిగా దంచుకున్న తర్వాత అయితే ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసేసి ఇంకా కొద్దిగా దంచుకోవాలనమాట. తర్వాతొచ్చేసి పచ్చిమిర్చి దంచుకున్నాకైతే ఇంకా బీరకాయలు అలాగే చింతపండు ఉంది గదా! ఆ బ్యాటర్‌ని గూడా వేసేసి మంచిగా దంచుకోవాలనమాట. ఇలా కచ్చా పచ్చాగానే దంచుకోవాలండి. మరీ ఫైన్‌గా దంచుకోవద్దు. అలా ఫైన్‌గా దంచుకుంటే అయితే ఏ రోటి పచ్చడికైనా టేస్ట్ ఉండదనమాట. తర్వాతొచ్చేసి పచ్చడికైతే తాలింపు పెట్టుకుందామనేసి కొద్దిగా ఆయిల్ తీసేసుకొని దాంట్లో అయితే ఎండుమిర్చి, అలాగే శనగపప్పు, మినపప్పు చాలా వేసుకున్నాను చూడండి. దాంట్లోనే తాలింపు గింజలు గూడా యాడ్ చేసేసి ఇంకా కరివేపాకు వేశాను. ఇలా మంచిగా తాలింపు పెట్టుకోవాలనమాట. తర్వాత కొద్దిగా పసుపు, అలాగే ఇంగువ. ఏ తాలింపుకైనా గూడా ఇంగువ వేస్తే టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఇంక తర్వాతొచ్చేసి దంచుకున్న బీరకాయ పచ్చడి ఉంది గదా! దాంట్లోనే వేయాలనమాట. తాలింపులో వేయాలి. అంతేనండి. బీరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. ఈ 2 రెసిపీస్ అయితే మీరు కంపల్సరీగా ట్రై చేయాలి. మీలో ఎవరైనా బీరకాయతోటి ఈ 2 రెసిపీస్ ట్రై చేశారా? ఒకవేళ ట్రై చేసుంటే నాకైతే కామెంట్స్‌లో చెప్పేసేయండి. మీరు కూడా ఇలానే వండుకుంటారా? ఇంకా వేరేలా వండుకుంటారా? థాంక్స్ ఫర్ watching till the end and don't forget to like, share and subscribe to our channel. Keep smiling. Take care. Bye bye.